శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఎన్నో పురాణ కథల్లో విన్నాము, మహాన్ తపస్వి మూర్తులైనటువంటి ఋషులు మునులు వద్ద భయంకరమైనటువంటి క్రూర మృగాలు కూడా చాలా పెంపుడు జంతువుల్లాగా అయిపోయేవి అని. బొసకొట్టే పాము కూడా ఒక యోగి యొక్క దృష్టి పడగానే చాలా శాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది అని. అలాగే మనిషి రక్తం తాగేటువంటి భయంకరమైనటువంటి పులి, సింహాలు కూడా తపస్వీలు ఎదురుగుండా, మహారుషీశ్వరులు ఎదురుగుండా వంగిపోయి ఉండేవి అనేసి. అలాగే ఋషులు మునులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రకృతిని ఆదేశిస్తే ఆ ప్రకృతి వర్షం కావాలంటే వర్షం పడేది, వర్షం ఆగిపోవాలంటే ఆగిపోయేది. అందుకనే ఒకప్పుడు యజ్ఞ యాగాదులు చేసేవారు. ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే యజ్ఞ యాగాదులు అనేటువంటివి చేసేవారు. ఇలాంటివన్నీ మనం చాలా కథల రూపంలో విన్నాము. కొన్ని చోట్ల మనం రియల్ ఎగ్జాంపుల్స్ కూడా, రియల్ లైఫ్లో కూడా ఇలా జరిగినట్టు కూడా కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మికతలో నిజంగా ప్రకృతిని వశపరుచుకునేటువంటి శక్తి ఉందా? అయితే ఆ ప్రకృతిని వశపరుచుకుంటామో లేదో అది తర్వాత విషయం. ఎందుకంటే ఈ కాలంలో పులుల్ని, సింహాల్ని అవి చూడాలి అంటే కూడా మనకి రెగ్యులర్ లైఫ్లో అవేమీ కనపడవు, రైట్? అవి చూడాలి అనుకున్నా కూడా మనం ఏదన్నా ఒక నేషనల్ పార్క్కి వెళ్ళాలి, లేదంటే జూకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనకి క్రూర మృగాల యొక్క తాకిడి అనేటువంటిది అంతగా లేదు. కాబట్టి ఇవాళ మనం మానస కార్యక్రమంలో బయట మన కళ్ళకు కనిపించే ప్రకృతి కాకుండా వేరే ప్రకృతిని ఏ విధంగా ఆధ్యాత్మికతతో జయించవచ్చో తెలుసుకుందాం. 3 రకాల ప్రకృతులు మనం ఈ పదానికి ఆపాదిస్తాం. సూక్ష్మం నుంచి స్థూలంకి వెళ్ళినట్లయితే అత్యంత సూక్ష్మమైనటువంటి మొట్టమొదటి ప్రకృతి మన యొక్క అంతర్గత ప్రకృతి. అదే అంటాం కదా మన నేచర్. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన స్వభావ సంస్కారాలు అంటారు కదా. వాళ్ళ ప్రకృతే అంతండి, వాళ్ళ తీరే అంతండి అని అంటారు. సో మన యొక్క ఒరిజినల్ ప్రకృతి అంటే మన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో దాని గురించి కొంచెం అర్థం చేసుకుందాం. అయితే చాలామంది చూడండి, ఈ క్రోధి ఏమంటాడు, నాకు కోపం అనేది నాకు అలవాటు అయిపోయిందండి, కోపం అనేటువంటిది నాకు ఒక నేచర్ కింద అయిపోయింది అని అనుకుంటారు. అలాగే కొంతమందికి డబ్బు సంపాదించడం అనేటువంటిది ఒక నేచర్ కింద అయిపోతుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ప్రతి పైసా లెక్క పెట్టుకుంటూ ఉంటారు, ప్రతిదీ లెక్క అడుగుతారు. పిల్లలకు కూడా 60 సంవత్సరాలు వచ్చి వాళ్ళు కూడా ఇదైపోతున్నా, ఇది ఎంత వచ్చింది అది ఎంత వచ్చింది అని డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు అంటారు ఇంక వాళ్ళ తీరంతేనండి, వాళ్ళు ఎప్పుడు డబ్బుల గురించి, పైసా అయినా సరే డబ్బుల గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి. అలాగే కొంతమందికి ఆహార పదార్థాలపై చాలా వ్యామోహం ఉంటుంది. ఒక పక్క ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా జిహ్వ చాపల్యాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సో రుచికరమైనటువంటి ఆహారం తినడం వాళ్ళ ప్రకృతి అయిపోతుంది. అలాగే పాజిటివ్ క్వాలిటీస్ కూడా కొన్ని ఉంటాయి. ఎంత అన్నా కూడా కొంతమంది చాలా శాంతిగా ఉంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సహనానికి పెద్ద గని లాంటి వాళ్ళండి అని అంటారు, కోట లాంటి వాళ్ళు అని అంటారు. సహనం, ఓర్పు, ధైర్యం ఇదంతా వాళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి. సో ఇలాగా మనిషికి ఒక ప్రకృతి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది నిజమేనా? అయితే భగవంతుడు, ఈశ్వరుడు చెప్తుంది ఏంటి అంటే, ఈ ప్రకృతి అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇది నా నేచర్ అని ఏదైతే అనుకుంటున్నామో ఇది వాస్తవంగా మన నేచర్ కాదు, కానీ ఇది మన నేచర్ కింద మనం భావిస్తూ ఉన్నాము. శాంతిగా ఉండడం మన యొక్క అసలైన నేచర్, కోపంగా ఉండడం కాదు. ఎలా తెలుస్తుంది మన అసలైన నేచరా కాదన్నది? ఎలా తెలుస్తుంది? ఎందుకు ఒప్పుకోవాలి శాంతి నా నిజమైన నేచర్ అని? ఎందుకు ఒప్పుకోవాలి నేను? కోపం నేను ఎందుకు ఒప్పుకోకూడదు అంటే, ఏ స్వభావం వల్లైతే, ఏ ప్రకృతి వల్లైతే మనలో అలజడి, ఆందోళన,
అస్థిరత వస్తుందో అది మనది కాదు. మనది అనే దానివల్ల మనకి ఎప్పుడూ కూడా సుఖం, సంతోషం, స్థిరత్వం, సంతుష్టత లభిస్తాయి. ఉదాహరణకి మనకి చిన్నప్పటి నుంచి అన్నం, కూర, పప్పు, చారుతో తినడం అలవాటు. అది తిన్నప్పుడు మనసు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం ఏదో విదేశాలకు వెళ్ళాం, ప్యారిస్ వెళ్ళాం మనం ఉదాహరణ. ప్యారిస్లో అన్నం, కూర, పప్పు, చారు దొరకవు. అక్కడ బ్యాగెట్స్, క్రోజాన్స్, డానిష్ ఇలాంటివి దొరుకుతాయి. అవి చాలా రుచిగా ఉండొచ్చు, కానీ అవి తిన్న తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది? అలాగే మన ఇంట్లో మన మంచం ఉంది. మన మంచం మీద పడుకున్నప్పుడు మనకి చాలా ఆనందంగా హాయిగా నిద్ర పడుతుంది. అదే ఇప్పుడు పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళాము, వెళ్ళగానే రూమ్ భలే ఆశ్చర్యంగా భలే ఉంటుంది, అబ్బా ఎంత బాగుంది రూమ్ అని. కానీ మంచం మీద పడుకోగానే వెంటనే నిద్ర వస్తుందా? వాళ్ళు ఎంత మంచి మంచి రగ్గులు ఇస్తారు, పర్ఫ్యూములు కొడతారు. ఇన్ని కొట్టినా కూడా మన మంచం మీద మనకి పట్టిన లాంటి సుఖమైనటువంటి నిద్ర ఆ 5 స్టార్ హోటల్ మంచం మీద పడుతుందా? అలాగే మన కుటుంబంలో, మన పరివారం దగ్గర దొరికేటువంటి ఆప్యాయత, మరి కుటుంబంలో మనకి ఎన్నో కలహాలు ఉండొచ్చు, కింద మీద పడుతూ ఉండొచ్చు, కానీ సమయం అయిపోయిన తర్వాత, ఆఫీస్ అయిపోయిన తర్వాత మనసు ఎక్కడికి లాగుతుంది? ఇంటికి వెళ్ళిపోవాలనే అనిపిస్తుంది. భలే ఒక్కొక్క రోజు ఇంట్లో ఏదో గొడవ అయింది, వెంటనే మనకి ఇంటికి వెళ్ళాలని అనిపించకపోవచ్చు, కానీ రాత్రి అయ్యే కొద్దీ ఏది గుర్తొస్తుంది? ఎంత గొడవలున్నా ఏమున్నా మళ్ళీ మనకి మన ఇల్లే నచ్చుతుంది. అవునా? ఈ ఉదాహరణలన్నీ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా ఏదైనా మనది అనేది ఏదైతే ఉంటుందో అది మనకి చాలా సుస్థిరతనిస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఇస్తుంది. మరి మనకి కోపం వచ్చింది, లేదంటే ఎవరి పట్లనో ఒక వికారి దృష్టి వెళ్ళింది, పంచవికారాలది ఏదైతే నా స్వభావం అని అనుకుంటున్నామో దాని దాడి జరిగినప్పుడు వీటిల్లో ఏదన్నా మనకు అనిపిస్తుందా? కోపంలో అరిచేసినప్పుడు మనకి చాలా శాంతిగా అనిపిస్తుంది. కొంతమంది అది కూడా అంటారు, నేను ఉండలేనండి, నేను అనాల్సింది నేను అనేస్తాను అనేసిన కొద్ది క్షణాల వరకు బాగానే ఉంటుంది, అమ్మయ్య అనేసాను అనేసి. ఆ తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా తప్పించుకు తిరుగుదామని చూస్తామా, లేదంటే ఎదురుగుండా కుర్చీ వేసుకుని వెళ్ళి కూర్చుంటామా? మనం చేసింది కరెక్టే అయితే ఆ వ్యక్తిని ఎందుకు తప్పించుకుని తిరగాలి? అదే మనం సహనం వహించామనుకోండి, ఆ కొద్ది క్షణాలకి అది బాధగానే ఉంటుంది, కానీ తర్వాత మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా నేనేమి తప్పు మాట అనలేదు కదా, నేను నోరు జారలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ వ్యక్తి ఎదురుగుండా వెళ్ళినప్పుడు మనకి బిడియం, సంకోచం అనేటువంటిది ఉండదు. కాబట్టి పరమాత్ముడు చెప్పేటువంటి దివ్య జ్ఞానం ఏంటి అంటే, మీ యొక్క ఒరిజినల్ ప్రకృతి, మీ స్వయం యొక్క ప్రకృతి, ఆత్మ యొక్క ప్రకృతి శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి, పవిత్రత, వివేకం, ఈ 7 గుణాలు మీ యొక్క నిజమైన ప్రకృతి. కానీ ఆత్మ సత్య త్రేతాయుగాల నుంచి ద్వాపర యుగంలోకి వచ్చిన తర్వాత మాయా రావణాసురుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ మాయా రావణాసురుడి యొక్క ప్రకృతుల్ని మనవిగా భావించి ఈ కలియుగ అంతిమ సమయం వచ్చేసరికి ఏమైపోయింది? అదే నా ప్రకృతి అనేటువంటి ఒక భ్రమలో మనం బతికేస్తున్నాం. మహాభారతంలో మనం చూసాం కదా, దుర్యోధనుడు మయసభకు వెళ్ళి అక్కడ మిరాజ్ ఉంటుంది, అది నిజమైన నీరు కాదు, కానీ నిజమైన నీరేదో మిరాజ్ ఏదో తెలియక తికమక పడిపోయిన కారణంగా అపహాసం పాలవుతాడు. అలాగే ఇవాల్టి మానవుడు కూడా దుర్యోధనుడు వల్లే ఏది నిజమైన సుఖమో, ఏది నిజమైన ఆనందమో తేడా తెలియని కారణంగా వాటిని వికారాల్లోనూ, మత్తు పదార్థాల్లోనూ, వ్యసనాల్లోనూ దాన్ని వెతుక్కుంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే, ఇలాగ ఏదైతే పరప్రకృతిని, మాయా రావణాసురుడి యొక్క స్వభావాన్ని, ప్రకృతిని నాది అనేటువంటి భ్రమలో ఏదైతే మనం జీవిస్తున్నామో ఆ భ్రమను పటాపంచలు చేసి
మన యొక్క ఒరిజినల్ అనాది ఆది ప్రకృతి అయినటువంటి శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనేటువంటి ఈ ఒరిజినల్ దివ్య గుణాలని బయటికి తీసుకొని వస్తుంది. ఇన్ ద సేమ్ వే, ఎప్పుడైతే మనపై పట్టినటువంటి పొరను ఎప్పుడైతే మనం తీసేస్తామో, ఇప్పుడు నేను ఆత్మజ్యోతిని ఒక మెరిసే నక్షత్రం లాగా నా యొక్క ఒరిజినల్ అనాది ఆది సంస్కారాల్లో మానవుల్లా కాదు, దేవతలాగా నేను అవుతాను. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల, ఆధ్యాత్మికతలో చెప్పేటువంటి జ్ఞానం, ధ్యాన సాధన, యోగం, వీటి వల్ల పరాయి ప్రకృతి నుంచి మనము విముక్తిని పొంది మన ఒరిజినల్ స్వప్రకృతిని మనం ధారణ చేయగలుగుతాం. ఏవైతే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని మనం జయించగలుగుతాం. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల మనం పొందేటువంటి మొట్టమొదటి ప్రకృతి యొక్క గెలుపు మన స్వప్రకృతిపై మనం గెలుస్తాం. రెండవ ప్రకృతి, మనకి అత్యంత సన్నిహితమైనటువంటి ప్రకృతి ఏంటి? ఈ సంసారం అంతా ప్రకృతి పురుషుడి యొక్క ఆట అని అంటారు. పురుషుడు ఆత్మ అయితే ప్రకృతి ఏంటి? ఈ దేహం. కాబట్టి రెండవ ప్రకృతి, ఆధ్యాత్మికతో మనం జయించగలిగినటువంటి రెండవ ప్రకృతి ఈ దేహం అనేటువంటి ప్రకృతి. మీరు అనుకోవచ్చు, దేహాన్ని జయించడం ఏముంది, దేహం నాదే కదా అనుకుంటాం. దేహాన్ని జయించడము అంటే ఇంద్రియాలకు వశం అవ్వకుండా, ఇంద్రియాలకు అధిపతిగా అయ్యి స్వరాజ్య అధికారిగా అవ్వడము. మనకందరికీ తెలుసు, చూసేది కళ్ళు కాదు, కళ్ళ ద్వారా ఆత్మ చూస్తుంది, చెవుల ద్వారా ఆత్మ వింటుంది, తినేది, తాగేది, దాని రుచిని ఆస్వాదించేది కూడా ఆత్మే. యోగిగా అయ్యేది ఆత్మే, భోగిగా అయ్యేది కూడా ఆత్మే. కాబట్టి ఈ యొక్క ప్రకృతిని ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధనతో పరమాత్మని యొక్క శక్తిశాలి స్మృతి ద్వారా ఎప్పుడైతే ఆత్మ శక్తివంతంగా అవుతుందో, అప్పుడు ఈ ప్రకృతితో తయారైనటువంటి ఈ పంచతత్వాల దేహం అనేటువంటి ఈ యంత్రానికి కూడా ఆత్మ యజమాని కింద అవుతుంది. అంటే శరీరం అనే ప్రకృతికి అధిపతిగా అవుతుంది, ప్రకృతి జీత్గా అవుతుంది. మనం ఏం మాట్లాడాలంటే అదే మాట్లాడతాం, ఏం చూడాలంటే అదే చూస్తాము. అనవసరమైనటువంటి భోగ విలాసాల వైపు మనసు ఆకర్షితం అవ్వదు. భలే అన్నిటి మధ్య ఉంటూ కూడా ఒక తామర పువ్వులాగా పవిత్రమైనటువంటి జీవితాన్ని ఒక యోగి గడుపుతారు. అందుకనే మనము పురాణాల్లో కూడా ఎన్నో వృత్తాంతాలు చూస్తూ ఉంటాము. మహాన్ యోగుల యొక్క తపస్సును భంగం చేసేందుకు రకరకాల మాయా ఆకర్షణలు వచ్చాయి. కానీ ఎవరైతే మహాన్ సత్పురుషులు ఉన్నారో వారెవ్వరూ కూడా ఆ మాయలకు వాళ్ళు లోనవ్వలేదు. అలాగే కలియుగ సమయంలో మాయ ఎక్కడో లేదు, మనందరికీ మన జోబులోనే ఉంది, మన జోబులో, మన చేతిలో, మన పర్సులోనే ఉంది. ఆ మాయలో కానీ మనం పడ్డాము అంటే అది మనల్ని ఎక్కడికి, ఏ అగాధంలోకి తీసుకువెళ్తుందో కూడా మనకి తెలీదు. ఈ మధ్యన బ్రహ్మకుమారీస్కి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కౌన్సిలింగ్ కోసం తీసుకొస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు అందులో 75% పేరెంట్స్ చెప్పేటువంటి కంప్లైంట్, మా పిల్లలు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాతే మా పిల్లలు ఇలాగా మారిపోయారండి, మా పిల్లలు ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు, చాలా ఇదిగా ఉండేవారు, చాలా అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాబ్లం, దేని మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి, ఎవరితోనూ కలవరు, బయటికి వెళ్ళరు, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడరు, 24 గంటలు ఆ ఫోన్ని పట్టుకుని కూర్చుంటున్నారు, మాకేం చేయాలో అర్థం కావటం లేదు. కాబట్టి వీటికి బానిసలయ్యి వాళ్ళ బంగారు జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఈ మానస కార్యక్రమం వింటున్నటువంటి వాళ్ళందరూ, వారి తల్లిదండ్రులు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, ఆధ్యాత్మికతలోకి రావడం వల్ల మీ పిల్లలకి ఏదో సన్యాసిలాగా అయిపోతారు, వైరాగిలాగా అయిపోతారు అని ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఈ కాలంలో యువతీ యువకులకు ఉన్నటువంటి ఆకర్షణలు ఇంతకుముందు తరాల యూత్కి లేవు. ఇప్పుడు వాళ్ళ ఆకర్షణల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆధ్యాత్మికత అనేటువంటిది వాళ్ళని చాలా చాలా కాపాడుతుంది. అనవసరమైనటువంటి ప్రలోభాలకు వాళ్ళకు లోను కాకుండా చేస్తుంది. అలాగే అనేక రకాలైనటువంటి దురలవాట్ల నుంచి కూడా వాళ్ళని చాలా చాలా దూరంగా ఉంచుతుంది.
ఆధ్యాత్మికత వల్ల మన ఈ శరీరం అనేటువంటి ప్రకృతికి మనం అధిపతిగా అవుతాము. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి రకరకాల అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం అధిపతిగా అయినప్పుడు ఫ్రెండ్స్, చుట్టాలు, పక్కవాళ్ళు ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా కూడా అలాంటి దురలవాట్లకి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఎంత చిన్న వయసులో మనం ఆధ్యాత్మికతను మనం అలవాటు చేసినట్లయితే ఏదో వాళ్ళ గోల్స్ నుంచి దూరంగా అయిపోతారు. కొంతమంది పేరెంట్స్కి ఇది కూడా భయం ఉంటుంది, అమ్మ మీ మార్గంలో కలిసిపోతారేమోనండి అని చెప్పేసేసి. కలిసిపోవడం అంటూ ఏది కూడా ఉండదు. వాళ్ళ యొక్క లక్ష్య సాధన ఏదైతే ఉంటుందో, వాళ్ళ లైఫ్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు సకాలంలో సక్రమంగా అచీవ్ చేయడానికి ఆధ్యాత్మికత ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఈ శరీరం అనేటువంటి ప్రకృతికి కూడా ఆధ్యాత్మికత మనల్ని యజమానులుగా, మాలికుడుగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరం అనే ప్రకృతిని మనం ఆధ్యాత్మికతతో జయిస్తామో అప్పుడు అనేక అనారోగ్యాలను కూడా మనం జయించగలుగుతాం. మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఈ సందర్భంలో తెలియాలి. చాలామంది ఈ మాట అనగానే, అంటే ఏంటండి యోగం చేసే వాళ్ళకి ఏ జబ్బులు రావా అని అంటారు. అలా అనట్టు లేదు. రోజు యోగం చేసి సాత్వికాహారం తినే వాళ్ళకు కూడా జబ్బులు, అనారోగ్యాలు వస్తాయి. కానీ ఎందుకంటే వారి యొక్క శరీరం చాలా పవర్ఫుల్గా ఉన్న కారణంగా ఎలాంటి భయంకరమైన అనారోగ్యం వచ్చినా వాళ్ళకి అది చాలా త్వరగా నయమవుతుంది. ఏ మందు వేసినా వాళ్ళకి అది సరిగ్గా పనిచేస్తుంది. ఆ వేసినటువంటి మందు సకాలంలో గుణాన్ని చూపెడుతుంది. ఆపరేషన్ దాకా వెళ్లాల్సినవి మందులతో తగ్గిపోతాయి. ఎందుకు అంటే శరీరంలో అంత మంచి ధరణి తయారై ఉంది కాబట్టి. చూడండి, మన తెలుగు రాష్ట్రాలు అంటేనే దే ఆర్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఎందుకు? చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఏవైతే ఎక్కడైతే పంట పొలాలు ఉన్నాయో అక్కడ ఎంత సారవంతమైన భూమి ఉందంటే మనం ఏమన్నా తినేసి ఆ గింజ విసిరేస్తాం కదా, ఒక్కోసారి మామిడి విత్తనము విసిరేస్తాం, గింజలు విసిరేస్తాం. ఆ విసిరేసిన విత్తనం నాటుకుని చెట్టు వచ్చేస్తుంది అనేసి. అంత సారవంతమైన భూమి మన తెలుగు రాష్ట్రాల్లో మనకుంది. ఎక్కడైతే భూమి సారవంతంగా ఉంటుందో అక్కడ ఎలాంటి విత్తనం వేసినా చాలా సులువుగా మొలకెత్తుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన వల్ల మనం ప్రకృతి జీతులుగా అవుతామో ఎలాంటి అనారోగ్యమైనా రానివ్వండి, దాన్ని వాళ్ళు చాలా సునాయాసంగా గెలవగలుగుతారు. రెండవది, ఆ అనారోగ్యం వల్ల వాళ్ళు అంత దుఃఖాన్ని అనుభవించరు. అనారోగ్యం అందరికీ అవుతాయి, యాక్సిడెంట్లు అందరికీ అవుతాయి, కానీ దాని యొక్క దుఃఖాన్ని నుంచి వాళ్ళు దూరంగా ఉంటారు. భలే ఇది అయ్యిందా నాకు, నేను దీన్ని ఓవర్కమ్ చేయాలి అనేకుంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ప్రతి చిన్నదానికి భయపడిపోయి, కుంగిపోయి, బెంబేలెత్తిపోయి స్థూల అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యాన్ని వాళ్ళు దగ్గరికి రానివ్వరు. కాబట్టి ఇప్పుడు మనం అందరము ఈ కలుషిత వాతావరణంలోనే ఉంటున్నాము, చాలా పెస్టిసైడ్స్ అవి వేసిన ఆహారమే తింటున్నాము. కాబట్టి దీని ప్రభావం అందరి శరీరాలపై తప్పకుండా పడుతుంది. కానీ ప్రభావం పడినా దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే దానివల్ల వచ్చేటువంటి బాధ కానీ దుఃఖం కానీ తక్కువగా ఉంటుంది. చేయించుకునేటువంటి వైద్యం కూడా సకాలంలో చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధన వల్ల శరీరం అనే ప్రకృతిపై ఎప్పుడైతే మనం విజయాన్ని పొందుతామో మొట్టమొదటి లాభం ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టు అనవసరమైనటువంటి హానికారకమైనటువంటి జీవితాన్ని శాశ్వతంగా దుర్భరం చేసేటువంటి అనేక వ్యసనాల నుంచి, వ్యామోహాల నుంచి, ఆకర్షణల నుంచి దూరంగా ఉంటాము. రెండవ లాభము అనారోగ్యాలకు దూరంగా ఉండడము. అనారోగ్యం వచ్చినా దాన్ని జయించగలిగేటువంటి అంతర్గత శక్తి ఉండడము చాలా చాలా ముఖ్యం. మానసిక దౌర్బల్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చిన్నదానికే వాళ్ళు చాలా చాలా నిరాశ చెంది ఇంకా మా జీవితం అయిపోయింది అనుకుంటారు. కాబట్టి ఆధ్యాత్మికత వల్ల మనం గెలిచేటువంటి రెండవ ప్రకృతి ఈ శరీరం అనేటువంటి అద్భుతమైన ఈ ప్రకృతిని. అలాగని దీన్ని హింసించాలని కాదు, దీన్ని కష్టపెట్టాలని కాదు. కొంతమంది చూస్తుంటారు శరీరాన్ని ఎక్సర్సైజ్ పేరుతో చాలా హింసిస్తూ ఉంటారు వాస్తవంగా. కానీ అదేం ఎక్సర్సైజు? మనం వ్యాయామం చేసినా దానివల్ల శరీరంలో ఆనందంగా అనిపించాలి, కానీ దాన్ని
హింసించకూడదు. ఎందుకంటే ఇది మనకి భగవంతుడిచ్చినటువంటి ఒక వరం. అనేక జన్మలకి పుణ్యం సంపాదించుకోవడానికి భగవంతుడిచ్చినటువంటి ఒక సుందరమైన రథం ఇది. కాబట్టి దీన్ని అనవసరంగా హింసించకూడదు. అలాగని దీన్ని ఒక ఆకర్షణలో కూడా కంప్లీట్గా వెళ్ళిపోకూడదు. ఎందుకు వెళ్ళకూడదు దీన్ని ఆకర్షణలో కంప్లీట్గా వెళ్ళడం? ఎందుకంటే ఏ సుఖం అయితే మనకి శరీరం ద్వారా లభిస్తుందో ఆ సుఖము ఎప్పుడుకీ కూడా శాశ్వతంగా ఉండదు. అది తాత్కాలికమైనటువంటి సుఖమే ఉంటుంది. అండ్ ఆ సుఖానికి కానీ మనం అలవాటు పడ్డాము అంటే కొంతకాలానికి ఆ సుఖము దుఃఖానికి దారి తీస్తుంది. కాబట్టి దీన్ని హింసించకూడదు, అలాగని దీనికి లోబడనకూడదు. దీన్ని ఒక సుందరమైనటువంటి ఒక యంత్రంలాగా దీన్ని వినియోగించుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ప్రకృతి మనం ఏం చెప్పుకున్నాము? మన స్వభావం అనేటువంటి ప్రకృతి, మై నేచర్ అని ఏదైతే అంటాము. రెండవ ప్రకృతి ఈ యొక్క దేహం. మరి మూడవ ప్రకృతి స్థూలంగా బయట కనిపించేటువంటి ప్రకృతి. అలాగనే ఏదో మాయామర్మం వచ్చేస్తుంది అని కాదు. ఏదో మాయలు చేసేస్తాం, గారడీ చేసేస్తాం, చిటికేసి వర్షం కురిపిస్తాము. గారడీ కాదు ఆధ్యాత్మికత అంటే. ఆ ప్రకృతి యొక్క ప్రభావం అనేటువంటిది వీరిపైన పడరు. కొంతమంది చూడండి, చిన్న చలి వచ్చింది అంటే ఆఫీస్కి వెళ్ళడం మానేస్తారు, స్కూల్కి వెళ్ళడం మానేస్తారు. లేదంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది అంటే వెంటనే ఎయిర్ కండిషన్ కావాలి, ఏసీ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేరు వాళ్ళు. అంటే వారు బయట ప్రకృతి యొక్క చాలా ప్రభావం పైన వాళ్ళు పడతారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తూ ఉంటారో వారికి ఈ ప్రకృతి వాళ్ళని ఏమీ చెయ్యలేదు. అందుకే మనం చాలామంది యోగులు, సిద్ధులు హిమాలయాల్లోకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసినట్టుగా చూపిస్తారు. ఇప్పటికీ కొన్ని మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. కఠోరమైన హిమాలయాల్లో కూడా వాళ్ళు కేవలం కాషాయ వస్త్రాలు వేసుకుని కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. అదే మనకి చిన్న చలి వచ్చినా కూడా డబల్ లేయర్స్ వేసేసుకుని, సాక్స్లు వేసేసుకుని, స్వెటర్స్ వేసేసుకుంటూ ఉంటాము. అంటే ఆధ్యాత్మిక సాధన వల్ల ఈ శరీరం ఎంత గట్టి పడుతుంది అంటే బయట చలి రానివ్వండి, ఎండ రానివ్వండి, వర్షం రానివ్వండి, దాని ప్రభావం అనేటువంటిది వీరిపైన పడదు. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికత వల్ల మనం 3 ప్రకృతుల్ని కూడా మనము జయించగలుగుతాము. ప్రకృతికి మనం పతుల కింద అవుతాము, ప్రకృతి పతి కింద అవుతాం మనం. కాబట్టి అన్నిటికన్నా ఫస్ట్ జయించవలసినటువంటి ప్రకృతి మన అంతర్గత ప్రకృతి. దాన్ని జయించినప్పుడు శరీరం అనే ప్రకృతిని, స్థూలమైనటువంటి బాహ్య పంచతత్వాల ప్రకృతిని జయించడం ఈజీ అయిపోతుంది. ఇవి ఆధ్యాత్మికత వల్ల మనకి కలిగేటువంటి సూక్ష్మమైనటువంటి లాభాలు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొక అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.